నమస్కారం, శ్రీవార్త న్యూస్కి స్వాగతం. యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రపంచంలో పండగలా చూస్తుంటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీర్ణించుకోలేక యోగాంధ్ర కార్యక్రమంపై విమర్శించడం తగదని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆయన వ్యాఖ్యలను ఖండించారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో 2 రికార్డులను నమోదు చేసినటువంటి సందర్భంగా సహకరించినటువంటి కదిరి నియోజకవర్గ యోగాంధ్ర పార్టిసిపెంట్స్ అందరికీ కూడా మీ ద్వారా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాను. అధికారులు కావచ్చు, అనధికారులు కావచ్చు, ప్రజలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, విద్యార్థినులు కావచ్చు, పాత్రికేయ మిత్రులు కావచ్చు, పోలీసు వారు కావచ్చు, ఇతరత్ర సిబ్బంది కావచ్చు. అదే సందర్భంలో యోగాంధ్ర సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున ప్రపంచ రికార్డు స్థాపించినటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్మాణాత్మకంగా సహేతుకంగా ఆలోచన చేయాల్సినటువంటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి కావచ్చు అండ్ కంపెనీ సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు ఉలికిపాటుకు తత్తరపాటుకు గురై వెంటనే దీని మీద కామెంట్స్ పాస్ చేస్తాం. డబ్బు వేస్ట్. జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డికి కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీకి వాళ్ళ నాయకులకు కావచ్చు ఒకటే చెప్తున్నాం. మీరు ఈ రాష్ట్రాన్ని ఇంటాక్సికేషన్ మూడ్లోకి తీసుకున్నారు 5 సంవత్సరాల్లో. బహుశా ఇంటాక్సికేషన్ మూడ్ అంటే సామాన్య ప్రజలకు అర్థం కావచ్చు. మత్తులే గంజాయి మత్తులో నిద్రపుచ్చినారు, రంగు సారాయి మత్తులో నిద్రపుచ్చినారు. రాష్ట్రం యావత్తు యువతని పెడదావు పట్టించినారు. బహుశా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ రకమైనటువంటి పరిస్థితుల నుంచి బయటికి తీసుకురావాలా, యువతకు కావచ్చు, ప్రజానీకాన్ని కావచ్చు, ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితుల్లో జీవన ప్రమాణాలు కొనసాగే విధంగా వాళ్ళకు ఒక దిశానిర్దేశం చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడే రూపొందించున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా 1 సంవత్సరం పరిపాలనలో సర్వశక్తులు ఒడ్డుతా ఉన్నారు. గంజాయి విముక్త రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని చెప్పేసి దీని రూట్స్లో అంతా మీరే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడిప్పుడే సిట్లో మొదలైంది మీ సారాయి వ్యాపారం, అక్రమ సారాయి వ్యాపారం, రంగు సారాయి వ్యాపారం. మూలాలంతా మీ తాడేపల్లి ఇంటికే చేరుతా ఉన్నాయి. భవిష్యత్తులో ఇవి ఏ పరిస్థితులకు దారితీస్తాయో. ప్రజల ఆరోగ్యాలతో మీరు ఆడుకున్నారు మీ స్వలాభం కోసం, మీ సారాయి వ్యాపారం కోసం, మీ గంజాయి వ్యాపారం కోసం. 75 కోట్లు ఖర్చు పెట్టి ప్రజల్లో ఒక అవగాహన కార్యక్రమం కావచ్చు, ఈ ప్రపంచానికి భారతదేశ సాంప్రదాయము, సంస్కృతి, నాగరికత గురించి, ఆరోగ్యాన్ని కాపాడుకునే పరిస్థితుల గురించి తెలియజెప్పేటువంటి ఒక కార్యక్రమంకి 75 కోట్లు ఖర్చు పెడితే దుర్వినియోగం చేసినారని మాట్లాడుతున్నారు. మీకు ఇంకా మొత్తం వదలకపోగా అదే రకమైనటువంటి ధోరణి ఇప్పటికీ కనపరుస్తున్నారు. ప్రజలు బుద్ధి చెప్పినా కూడా మీరు మారలా. బహుశా మీ ఉలికిపాటు కారణం నాకేందంటే నాకు వ్యక్తిగతంగా అర్థమైంది. అధికారం ఉన్న రోజులు 30 ఏళ్ళు ముఖ్యమంత్రి మేమని చెప్పుకున్నారు. చంద్రబాబు నాయుడు వయసు అయిపోయింది, ముసలోడని చెప్పుకున్నారు. మీరు 51 సంవత్సరాల వయసు వచ్చింది. 30 ఏళ్ళకి మీకు 81 వస్తాయి. ఆయన 75 ముసలోడు అయిపోయినాడని చెప్తారు. మీకు 81 వచ్చే వరకు మీరు పరిపాలించాలనుకుంటారు. మీ ద్వంద్వ ప్రభావం, మీ ఆలోచన విధానం. అసలు నారా లోకేష్ అనేటువంటి ఒక వ్యక్తి నాయకుడుగా నిలబడతాడు, మీతో కలబడతాడు, ఎదుగుతాడని ఆలోచన లేకుండా ఎప్పటికప్పుడు మొక్కగానే తుంచేయాలని ఒక ప్రయత్నం నిరంతరం చేస్తూనే వచ్చినారు. బాడీ షేమింగ్ దగ్గర నుంచి మొదలు పెడితే ఆయన వ్యక్తిగతంగా కూడా అవహేళన చేస్తూ ఆయన నిరంతరం కూడా మొక్కలోనే తుంచేయాలని నిరంతర ప్రయత్నం చేసినారు. ఆ ప్రయత్నం సఫలీకృతం కాలా. మీ విమర్శలన్నింటినీ ఎదుర్కొంటూనే ఆయన మీ ఊహకు అందంత ఎత్తుకు ఎదిగేసరికి ఉలికిపాటు గురవుతున్నారు. ఆయన స్థాయి పేరు మీద కావచ్చు,
అంత్యస్థాయిలో నిన్న జరిగినటువంటి నరేంద్ర మోడీ గారి నారా లోకేష్ ప్రస్తావన కావచ్చు, ఆయన ఉద్దేశించినటువంటి మాటలు కావచ్చు, ఇవన్నీ మిమ్మల్ని తత్తరపాటుకు ఉలికిపాటుకు గురి చేస్తానని చెప్పేసి తెలియజెప్తాను. సజ్జల రామకృష్ణారెడ్డి గారికి చెప్తాను, మామూలుగా రాజకీయాల్లో ఒక నాయకుడి చుట్టూ ఒక కోటరీ ఏర్పడుతుంది. ఆ కోటరీకి మంచిదైతే మంచి జరుగుతుంది, స్వార్థపరులు డబ్బు సంపాదించుకోవడానికి చుట్టూ చేరితే ఆ నాయకుడు మంచోడైనా అది చెడ్డ జరుగుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి విషయంలో ఇది ఒక దొంగల ముఠ. ఆయన దొంగే, ఆయన చుట్టూ ఉన్నటువంటి కోటరీను దొంగే, అంతా కలిసి రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి, రాష్ట్రాన్ని దోపిడీ చేసి, రాష్ట్ర ఖజానాన్ని లూటీ చేస్తూ, సారాయి వ్యాపారం ఆబ్కారీ శాఖ ద్వారా మీ ఖజానాకు రావాల్సిన ఆదాయాన్ని కూడా గండి కొడుతూ, మద్యం రేట్లు పెంచుకుంటూనే పోతాయని చెప్పేసి ఐవార్లతో మద్యం షాపులు నిర్వహించి ఆ డబ్బులో ఉన్నటువంటి మొత్తం డబ్బు కూడా మీ ఖజానాకు వచ్చినటువంటి పరిస్థితులు ఈ రోజున తేటతెల్లమవుతున్నాయి, సాక్ష్యాధారాలతో సహా. మీరు తప్పించుకోలేరు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మీరు కానీ మీ చుట్టుపక్కల మాట్లాడే వాళ్ళకి కానీ శాంటిటీ లేదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మీరు ఈ రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్గా, గంజాయి ఆంధ్రప్రదేశ్గా మీరు పరిపాలన కొనసాగిస్తే ఆ మత్తును విదిల్చుకోవాలనే ఆలోచనతో, ఆ మత్తు నుంచి ప్రజలను బయటికి తీసుకురావాలనే ఆలోచనతోనే ఒక డీటాక్సికేషన్ ప్రోగ్రామ్స్ ప్రభుత్వం చేపట్టింది. కానీ మీకు ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత కాబట్టి మాట్లాడుతున్నా. ఈరోజు మీకు ఉలికిపాటు ఎందుకుందంటే, ఎంత అణచిపెట్టినా కూడా అరచేతు సూర్యుని ఆపుదామని చెప్పేసి ప్రయత్నం చేస్తే కూడా నారా లోకేష్ని సాక్షాత్తు నరేంద్ర మోడీ ప్రధాని గారు విశాఖ వేదికగా పొగడ్తలతో ముందెచ్చడం అనేది భవిష్యత్తు రాజకీయాలని సూచిస్తోంది. అదే మీ భయాందోళనకు కారణం. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా అర్థం చేసుకోవాలి. మీ నాయకుడు ప్యాకప్ చెప్పేస్తున్నాడు, ఏమంటే బయటపడ్డా. ఆ ప్యాకప్ చెప్పే క్రమంలో భయపడినామని తెలిస్తే ఉండే వాళ్ళంతా వెళ్ళిపోతారేమని చెప్పేసి అప్పుడప్పుడు గంజాయి వ్యాపారస్తులకి, రౌడీ షీటర్లకి విగ్రహాలు పెట్టేకి, వాళ్ళని పరామర్శకు పోయి సైకో ఫ్యాన్స్ని కొద్ది మందిని రెడీ చేసుకొని వాళ్ళతో రఫా సిగ్గు ఎగ్గు లేకుండా రఫా సినిమా డైలాగులు చెప్తే మంచిదే, కానీ సినిమా డైలాగులు ప్రతిపక్షాలను బెదిరించడానికి, ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలను బెదిరించడానికి పనికిరావని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి వాస్తవాలు తెలుసుకుంటే మంచిదని చెప్పేసి కూడా హితవలుగుతాను. రాజకీయాల్లో విలువలతో ఉండాలి. మీరు నిరంతరం మీరు విలువల గురించి మాట్లాడుతూ ఉంటారు, కానీ మీరు చేసేదంతా పచ్చి అబద్ధాలు, పచ్చి మోసం. కళ్ళార్పకుండా, నాకు తెలిసి భారతదేశ రాజకీయ చరిత్రలో కళ్ళార్పకుండా అబద్ధం చెప్పగలిగినటువంటి ఏకైక రాజకీయ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తప్పితే ఇంకోటి లేరు. అందుకనే చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసినటువంటి దాష్టికాల ఫలితమే ఈరోజు రాష్ట్రాన్ని కాపాడేటువంటి ప్రయత్నం నిరంతరం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, కూటమిగా ఏర్పడి కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో. ఎప్పటికప్పుడు గుంటనక్క మాదిరిగా, గోతికాడ గుంటనక్క మాదిరిగా మీరు కాచుకొని కూర్చున్నది ఏమంటే, వీళ్ళలో కలహాలు పెట్టల్లా, ఏదో రకంగా రాజకీయ లబ్ధి పొందాలా అనే ఆలోచనతోనే మీరు కాసుకున్నారు, కానీ అటువంటి ప్రయత్నం నెరవేరదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మళ్ళీ చెప్తున్నాను, యోగాంధ్ర నిన్న జరిగినటువంటి ఒక కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రజానీకమే కాదు, యావత్ భారతావనికి కావచ్చు, ప్రపంచ దేశాలకు కావచ్చు, వన్ ఎర్త్ వన్ హెల్త్, భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అతి ప్రాచీన సంస్కృతిలో భాగమైనటువంటి యోగాని తెలియనటువంటి వాళ్ళకి తెలియజేయడం, తెలిసి పాటించినటువంటి వాళ్ళకు పాటించే విధంగా వాళ్ళని ఒక మోటివేట్ చేయడం ఉద్దేశం. అది మీకు అర్థం కాకపోతే మీ ఆలోచన విధానంలో ఏదో తేడా ఉంది. మానసిక సంతులన కావచ్చు యోగాలో, నాట్ ఓన్లీ ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్, ఓవరాల్ హెల్త్, ఓవరాల్ వెల్బీయింగ్, ఈ మూడు కూడా అవసరం ఉంది. బహుశా జగన్మోహన్ రెడ్డి తెలిసింది ఏమంటే, ఒక డైటీషియన్ పెట్టుకొని జిమ్ చేసి కండలు పెంచుకున్నాడు. సజ్జల రామకృష్ణాడేమో పొట్ట పెంచుకున్నాడు. బహుశా జగన్మోహన్ రెడ్డి ఫిజికల్ ఫిట్నెస్ ఉంటే చాలా అనుకుంటున్నాడు. అసలైనది మెంటల్ ఫిట్నెస్ ఉండాలి ఒక లీడర్కి, ఒక మామూలు సామాన్య పౌరుడికైనా.
ఎవరికైతే ఆరోగ్యకరమైనటువంటి ఆలోచన విధానం ఉంటుందో ఆ